Okay, next one, integral 0 to pi by 2 sin power 10x dx. So ikkada sin power n, so n is equal to 10 on the even number. So even number aithe formula vachesi n minus 1 by n minus 3 by n minus 2 and so on, 1 by 2 pi by 2. సో ఆ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఎట్లా ఇంటిగ్రల్ 0 టు పై బై 2 cos power 11x dx. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 11 ఆడ్ నెంబర్. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి n మైనస్ 1 బై n మైనస్ 3 బై n మైనస్ 2 అండ్ సో ఆన్ 2 బై 3. సో ఇంటిగ్రల్ 0 టు పై బై 2 sin పవర్ n ఆర్ cos పవర్ n రెండింటికి ఒకే రకమైనటువంటి ఫార్ములాస్, సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. సో n అనేది ఈవెన్ నెంబర్ అయితే చివరిలో 1/2 పై బై 2 వస్తుంది. n అనేది ఆడ్ నెంబర్ అయితే చివరిలో 2/3 వస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇప్పుడు n వాల్యూ 10 కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 10 మైనస్ 1 బై 10, నెక్స్ట్ 10 మైనస్ 3 బై 10 మైనస్ 2. సో ఎన్ఆర్లో డిఆర్లో న్యూమరేటర్లో డినామినేటర్లో 2 నెంబర్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో పైన ఆడ్ నెంబర్స్ మనం మైనస్ చేస్తూ ఉంటాం, కింద ఈవెన్ నెంబర్స్ని మైనస్ చేస్తూ ఉంటాం. ఆడ్ నెంబర్స్ అంటే అర్థం 1, 3, 5, 7 అట్లా. డినామినేటర్లో 10 అంటే 10 మైనస్ 0, 0, 10 మైనస్ 2, 10 మైనస్ 4, 10 మైనస్ 6 లైక్ దట్. ఓకే, నెక్స్ట్ 10 మైనస్ 5 బై 10 మైనస్ 4, next 10 minus 7 by 10 minus 6, next 10 minus 9 by 10 minus 8. So 10 minus 9 by 10 minus 8, 10 minus 9 అంటే 1, 10 minus 8 అంటే 2. సో 1/2 వచ్చేసింది. ఎప్పుడైతే ఇట్లా రాస్తున్నప్పుడు మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. 1/2 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం స్టాప్ చేసి పై బై 2ని మనం నోట్ చేయాలి. పై బై 2. సో క్యాన్సిలేషన్ చూసుకుందాం. 10 మైనస్ 1 9 బై 10, నెక్స్ట్ 7 బై 8, నెక్స్ట్ 5 బై 6, నెక్స్ట్ 3 బై 4, నెక్స్ట్ 1 బై 2, అలానే పై బై 2. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. 3 2 జా క్యాన్సిల్ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా 5 1 జా 5 2 జా. సో ఇంకా క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు. 9 7 జా 63 పై న్యూమరేటర్లో అది. సో డినామినేటర్లు అన్నీ కూడా 2 పవర్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2 ఉంది, 2 క్యూబ్ ఇది. సో 2 ఇది 2 స్క్వేర్, 2 2 2. సో 2 ఇంటూ 2 క్యూబ్ అంటే 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 7, 2 పవర్ 8, 2 పవర్ 9. సో 2 పవర్ 9 అంటే మనకి 512 వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆన్సర్ 63 పై బై 512. అట్లా ఇంటిగ్రల్ 0 టు పై బై 2 cos power 11x dx. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. సో n అనేది 11, 11 మైనస్ 1 బై 11, 11 minus 3 by 11 minus 2, 11 minus 5 by 11 minus 4, 11 minus 7 by 11 minus 6, 11 minus 9 by 11 minus 8. సో ఇట్లా రాసేటప్పుడు మనం అబ్జర్వేషన్ ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే 2/3 వస్తుందో అప్పుడు ఆపేయాలి. సో మనకి ఇక్కడ 2/3 వస్తుంది. 11 minus 9 2, 11 minus 8 3. సో ఇంకా రాస్తే మీకు 0 వచ్చేస్తుంది. అందువల్ల 0 వచ్చినా నెగిటివ్స్ వచ్చినా మనం ఆపేయాలి. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 10 by 11, సో 11 minus 3, 8 by 11 minus 2 9, తర్వాత 6 by 7, 11 minus 5 6, 11 minus 4 7, 11 minus 7 4, 11 minus 6 5, 11 minus 9 2, 11 minus 8 3.
సో ఇక్కడ 5 1 జా క్యాన్సిల్ అవుతుంది, 5 2 జా, ఇక్కడ 3 3 జా 3 2 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా క్యాన్సిల్ అయ్యే అవకాశమే లేదు, మల్టిప్లై చేసుకోవడమే. సో 2 ఇది 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 7, 2 పవర్ 8. సో 2 పవర్ 8 అంటే 256. సో 11 3 జా 33, 33 3 జా 99, 99 7 జా. సో 7 9 జా 63, 7 9 జా 63 ప్లస్ 6 69, 693. So 256 by 693 is the answer. Okay, thank you.